కామారెడ్డిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరోరా భూములపై కాంగ్రెస్ బీజేపీ నేతలు సవాళ్లు చేసుకున్నారు. ఎమ్మెల్యే రమణారెడ్డి ఇంటికి వెళ్లేందుకు కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి యత్నించారు. మహేందర్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మహేందర్ రెడ్డి కారుకు బీజేపీ కార్యకర్తలు నిప్పుపెట్టారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు మంటలను ఆర్పారు. ఈ తోపులాటలో పోలీసులకు గాయాలయ్యాయి. మరోవైపు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఇవాళ శిశు మందిర్ స్కూల్ వేదికగా నిజాలు తెలుసుకుందామంటూ బీజేపీ కాంగ్రెస్ నేతలు సవాళ్లు విసురుకున్నారు. దీంతో డిగ్రీ కాలేజ్, శిశు మందిర్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోకి వెళ్లేందుకు యత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులపై కాంగ్రెస్ నాయకుల సవాలుకు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ నాయకులు ఆధారాలతో శిశు మందిర్ పాఠశాలకు రావాల్సిందిగా సవాల్ విసిరారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. కాంగ్రెస్ బీజేపీ నాయకులు సరస్వతి శిశు మందిర్ పాఠశాల వద్దకు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి వెంకటరమణారెడ్డి బయటకు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డిగ్రీ కళాశాల గ్రౌండ్కు చేరుకున్న కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేశారు. మరోవైపు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఇంటి వద్ద సైతం భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రతి విలేజ్ కి ఒక మెసేజ్ పంపి 8:30 వరకు కామారెడ్డి శిశు మందిర్కి రావాలని చెప్పి పిలిపించారు. అంటే కామారెడ్డి ప్రజలందరూ గమనించాలి, ఎవరు వైలెంట్ అంటే ప్రజలను శాంతి భద్రతల మధ్యలో ఉండడానికి వాళ్ళకు నచ్చదు. ఈరోజు సామరస్యంగా తెలుసుకోవాల్సిన సమస్యను క్లీన్ చేయాల్సింది పోయి ఈరోజు ఇంత ఆఘాతాలకు పాల్పడు. ఈరోజు క్యాంప్ ఆఫీస్ మీదకి ఎందుకు రావాలి అంటే ప్రజలు దీన్ని గమనిస్తలేరా? శాంతియుతంగా చర్చించుకొని ఏదేది తప్పు జరిగింది, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యే గారు ఏదైనా తప్పు చేస్తే డాక్యుమెంట్ ముంగడ పెట్టి ఆడికి వచ్చి చూపెట్టేది ఉండే కదా. ఆయన డైరెక్ట్ చెప్పిండు, నేను ఒక్కరినే వస్తున్నా అని చెప్పిండు. మీరు ఎందుకు దీన్ని తీవ్రంగా అంటే వాళ్ళకు పని లేదు, ఏదో ఒకటి ఇట్లాంటి విద్రోహ శక్తులకు సృష్టించి ఇంతకుముందు కత్తిపోట్లు వేసిర్రు. ఇట్లనే కామారెడ్డిని మొత్తం అల్లకల్లోలం చేద్దామని కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మేము బరాబర్ ఎక్కడికి వచ్చినా నిలదీస్తాము. రేపటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు బయట ఏ శంకుస్థాపనలు చేసినా ప్రతి దగ్గర కూడా మేము కూడా నిరోధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.